హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్లెస్ క్లాస్లో భాగంగా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగాల అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు 11 గంటలకి ఎగ్జాక్ట్గా 11 గంటలకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్ని ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అన్ని పోస్టులకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ, VRO, VRA మిగతా పోస్టులన్నిటికీ కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో నేను మీకు ఒక్కొక్క పోస్టుల వైజ్గా నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇప్పుడు మనం ఈ క్లాస్లో VRO ఎగ్జామ్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూద్దాం. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్. సో పార్ట్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం దాని డీటెయిల్స్ అనేది చూద్దాం. మొత్తం గ్రేడ్ 2లో VROకి 2880 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. సో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క ఏజ్ లిమిట్ ఎప్పటి వరకు అంటే 1/7/2019 అంటే జూలై 1వ తేదీ వరకు మీకు 42 సంవత్సరాల కంటే మించరాదు అని ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అండ్ మీకు పే స్కేల్ కనుక మీరు చూసుకున్నట్లయితే 14,600 నుండి 44,870 వరకు పే చేయడం జరుగుతుంది పర్ మంత్కి. సో ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ శ్రీకాకుళంలో మొత్తం 185, విజయనగరంలో 178, విశాఖపట్నంలో 501, కృష్ణాలో 265, గుంటూరులో 191, ప్రకాశంలో 79, SPSRలో నెల్లూరులో 232, చిత్తూరులో 414, అనంతపురంలో 384, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 227, అనంతపురంలో 384, కర్నూలులో 224. మొత్తంగా ఈ యొక్క VRO పోస్ట్కి మాత్రమే అంటే ఈ ఒక్క పోస్ట్కే 2880 ఖాళీలు అనేవి ఈ యొక్క నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మిగతా పోస్టులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తుంటాను ఫ్రీక్వెంట్గా ఈరోజు మొత్తం. సో ఎవరు కూడా నా యొక్క అప్డేట్స్ని మిస్ అవ్వద్దు, అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద ఫస్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ సర్వీస్ రూల్స్ 2018. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ conducted by the Board of Secondary Education Andhra Pradesh or its equivalent examination as prescribed from the time to time sub-rules of Rule 12th of Andhra Pradesh State Subordinate Rules Service 1996. సో ఎవరైతే 10th స్కూల్ SSC 10th ఎవరైతే కరెక్ట్గా అంటే రెగ్యులర్ బేసిస్లో పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క VRO పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇంటర్ చదివి ఉండాలి ఈ యొక్క VRO పోస్ట్కి అప్లై చేసుకోవాలనే అపోహలో ఉన్నారు. కానీ అవన్నీ ఫేక్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. మస్ట్ హ్యావ్ ఆబ్టైన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ 2 years కోర్స్ విత్ సర్వేయింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఎనీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే ఈ యొక్క సివిల్ విభాగంలో డ్రాఫ్ట్స్మెన్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో 2 years అనేది సర్టిఫికేట్ మీకు ఉండాలి, 2 years కోర్స్ చేసినట్టుగా. సో వాళ్ళు ఈ యొక్క VRO పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రేడ్ 2 VRO. సో లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్స్ వర్తిస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఏపీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మీరు వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. దీనికి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే SC ST BC వాళ్ళకి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. NCC క్యాండిడేట్స్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ NCC. సో NCCలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఈ విధంగా వివిధ కేటగిరీస్ వాళ్ళకి చెందిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో విడో క్యాండిడేట్స్, డివోర్స్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 48 సంవత్సరాలు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంది, లేదా అప్లికేషన్ ఫీ అనుకోవచ్చు. సో ఇక ఫీ పేమెంట్ వచ్చేసి మీకు ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ 200 ఉంది, ఎగ్జామినేషన్ ఫీ 200 ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 200 అప్లికేషన్ ఫీ ఉంది. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో సెంటర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే హ్యాస్ బీన్ షోన్ ఇన్ అనెక్షర్ 2. సో ఎవరైతే ఈ యొక్క VRO పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పార్ట్ ఏగా కండక్ట్ చేస్తారు. దీంట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ 50 మినిట్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో కనుక డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ అనేది ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో మొత్తంగా 150 క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ విల్ బీ అవార్డెడ్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ నెగిటివ్ మార్క్. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది, కానీ ఐ థింక్ ఇక్కడ 1 క్వశ్చన్కి అంటే 1 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ మైనస్ చేస్తారేమో కావచ్చు. ఇక్కడ అంటే పాయింట్ వైజ్గా నెగిటివ్ మార్కింగ్ అనేది ఎన్ని క్వశ్చన్స్కి మైనస్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక సిలబస్ కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో సో ఈ విధంగా అన్ని పార్ట్స్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేశారు, సబ్ టాపిక్స్ అన్నీ కూడా. సో మీరు క్లియర్గా చదువుకోవచ్చు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ పార్ట్ బిలో డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ ఎవరైతే ఈ యొక్క డ్రాయింగ్లో 2 years కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అని మీకు చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని ఇచ్చారు, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉండదు. సో OMR బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ అని మీకు డౌట్ ఉన్నట్లయితే మీకు కావాల్సినటువంటి ఏ డిస్ట్రిక్ట్ కన్వీనియంట్గా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ మీరు పెట్టుకున్నట్లయితే వాళ్ళు మీ యొక్క ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్కి అలాట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. మీరు అప్లై చేసుకోవడానికి 3 స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ 1లో మీరు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎనీ నోటిఫికేషన్ హ్యాస్ టు ఫిల్ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో మీకు ముందుగా 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మెయిన్ వెబ్సైట్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ 1 time రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికెంట్ హ్యాస్ టు లాగిన్ ఇన్ ద వెబ్సైట్ విత్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది, ఐడి జనరేట్ అవుతుంది. ఈ యొక్క ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ని ఫిల్ చేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి మీకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 10వ తేదీ వరకు వాళ్ళు టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 11 గంటల నుంచి మీకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అనేది లింక్ అనేది ఓపెన్ అయింది. సో యాక్టివ్లో ఉంది. సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసి నోట్ చేసుకోండి, gramasachivalayam.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది నోట్ చేసుకోండి, ఆగస్ట్ 8 midnight 12 గంటల వరకు మీకు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు జాబ్ లెట్స్ క్లాస్లో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి VRO నోటిఫికేషన్. ఇప్పుడు నేను మీకు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందించాను. మిగతా నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి ఈరోజు మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా డైలీ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.